హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మేం ఫేమస్. సో ఈరోజైతే మనం గణేష్ని బుక్ చేయడానికి అయితే పోతున్నాం. సో fantastic, superb, mind blowing, unbelievable. మన అసోసియేషన్ పేరు అయితే మన వాళ్ళతోనే ఉందాం ఒకసారి. మన అసోసియేషన్ పేరేంది? అట్లుంటుంది మనతోనైతే. మరి అయితే ఇప్పుడైతే టైం వచ్చేసి మనకి 11 అవుతుంది. సో ఆల్రెడీ 2 సార్లు అయితే పోయి వినాయకులు అయితే చూసి వచ్చినాం. కాకపోతే ఈరోజు ఎట్లా ఏదో చేసి ఫైనల్ చేసి మొత్తం వినాయకులు చూసి ఫైనల్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినాం. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 11 అవుతుంది. 20 ఆగస్ట్ ఈరోజు డేట్. అండ్ పోయి మనం అయితే దూల్పేట పోదాం. దూల్పేట వినాయకులను చూద్దాం. వినాయకులు చూసి ఏదో సెలెక్ట్ చేద్దాం, ఫైనల్ చేద్దాం, బుక్ చేద్దాం. నడూరి గణేష్ మహారాజ్ కి గణపతి బాప్పా. సో గాయస్, మనం ఆల్మోస్ట్ అయితే మనం అఫ్జల్గంజ్లో అయితే ఉన్నాము. ఇంకా కొంచెం దూరం పోతే మనం దూల్పేట వచ్చేస్తాము. మనలో అయితే ఎవ్వరు ఆగకుండా అందరు ఉరుకుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా లేరు. చూసిరు కదా, ఖాళీ మేమే ఉన్నాము. మిగతా అందరు పోతూనే ఉన్నారు. సో మనం అయితే ఆడ పోయినాకైతే నేను టీం ప్రతి ఒక్కరితో అయితే మీకు మాట్లాడిపిస్తా. మనలో అయితే ఎంత ఎగ్జైట్ అవుతారు ఒక్కొక్కరు వినాయకుని చూడడానికి. ఆయన కూడా ముందడే వేస్తారు కదా. ముందడే మాస్టర్ మాస్టర్ ఒకసారి చూడవా? సో గైస్, లెట్స్ మీట్ ఇన్ దూల్పేట్. ఆల్మోస్ట్ అయితే మనం దూల్పేటకి వచ్చేసినాము. సో మనం ఫస్ట్ అయితే మనం విక్యార్డ్స్లో అయితే మనం వినాయకులు చూద్దాం. ఏవైతే మొత్తం సోలాపూర్ ఉంటాయి మనకి. ఒకసారి అయితే మనం పోయి చూద్దాం. మన వాళ్ళకి మరి నచ్చుతాయా నచ్చవా ఏమంటారు చూద్దాం. చూసి మాట్లాడదాం. పారి నాటు మనం అయితే విక్యార్స్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ మనం ఆల్రెడీ మన వీడియోలో అయితే మనం అన్ని కవర్ చేసినాం వినాయకులు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ చూసుకుంటే వెనకాల మూవింగ్ అడల్స్ అయితే మనకి ఇక్కడ అప్డేట్ వచ్చిందన్నమాట. మూవింగ్ అడల్స్ అయితే పెట్టారు మనకి. ఇక్కడ వెనకాల చూసుకోవచ్చు 2 మోడల్స్ అయితే పెట్టారు మూవింగ్ అడల్స్వి. వినాయకుడు రథం నడిపిస్తున్నట్టు. సో ఒక ఓవర్వ్యూ అయితే చూపిస్తాం మీకు, చూడండి. మనలో అయితే స్టార్ట్ చేసిరు. ఇక మనలోకి అయితే లోపల ఏం నచ్చలేదంట. ఇక ఇప్పుడైతే స్టార్ట్ చేసిరు. చూద్దాం ఇక లోపల పోయి చూద్దాం. మళ్ళీ వినాయకులు మళ్ళీ ఏది నచ్చుతారో ఏది ఓకే అంటారో చూద్దాం. నడు పోదాం పా. ఇక ఏం చేస్తాం, తిరగాలి. తప్పుతుందా? మొత్తం తిరగాలి, అందరికీ నచ్చాలి వినాయకుడు. చూసారు కదా, మనకైతే అటు సైడ్ అయితే మొత్తం డిస్ప్లేలో పెట్టిరు వినాయకులు అని. ఇక్కడ చూసుకుంటే టైం అయితే ఇప్పుడు మనకు 12 అవుతుంది. షటర్లన్నీ అయితే బంద్ చేసిరు. కానీ మనకి ఏంటంటే బప్ప మూర్తులు ఎక్కడైతే ఉన్నాయో కానీ అవే డిస్ప్లేలు ఉన్నాయి కనిపిస్తాయి. అండ్ మనకి ఓన్లీ బప్ప వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో అవే ఓపెన్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తారు కదా, మనకి వినాయకుడు అయితే ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. కూడా మన రైట్ సైడ్ వేసుకుంటే వినాయకులు అయితే మల్లన్న రూపంలో అండ్ రేణుకెళ్ళ మా టీంలో అయితే తీసుకురావడం జరిగింది. ఇక మొత్తం ఇక్కడ కూడా రైట్ సైడ్లో చిన్న వినాయకులు అయితే మనకి ఇక్కడ చిన్న వినాయకుల షాపులు అయితే ఉన్నాయి. హోల్సేల్ అన్నమాట, ఇవి హోల్సేల్ షాప్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో వేసుకుంటే సత్యనారాయణ పతంగర్, మనం అప్పుడు రాఖీలు అన్నీ కవర్ చేసినాం కదా. ఇక్కడ వచ్చేసి నడుస్తుందా? ఇక్కడ చూస్తారు కదా, మనకైతే బొప్పాలు అయితే మనకి డిస్ప్లేలు అయితే పెట్టేసారు మనకి. ఇక్కడ రైట్ సైడ్ ఇది కూడా ఇక హోల్సేల్ చిన్నదన్నమాట. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్. ఇట దూల్పేటలో హనుమాన్ టెంపుల్.
అండ్ ఇక్కడ సైడ్ కూడా చూసుకోవచ్చు, మనకు అన్ని వినాయకులు అయితే పెట్టున్నాయి. అండ్ ఇట్లా మనం కొంచెం ముందుకు పోతే అయితే మనకి గణేష్ కళాకారు షెడ్ అయితే ఉంటుంది మనకు రైట్ సైడ్లో. అండ్ ఈ రూట్లో చూడండి అసలు చాలా అంటే చాలా వాటి దగ్గర మనకి చిన్న చిన్న బప్ప ముడతలు అయితే ఉన్నాయి. అన్ని సోలాపూర్వి లేకపోతే ఇంకా చిన్న చిన్న వినాయకులు అయితే మనకి హోల్సేల్ పెట్టడం జరిగింది. అదే వినాయకులు అన్నమాట. ఇగో ఈ రైట్ సైడ్ వచ్చేసి అయితే మనకి గణేష్ కళాకారు షెడ్ అనమాట. బయట కూడా చూసిరు కదా మీరు. మనం ఆల్రెడీ అయితే మన వీడియోలో మొత్తం కవర్ చేసాం గణేష్ కళాకారు షెడ్ మొత్తం, లోపల వినాయకులు ఏమేమి ఉన్నాయి, ఏ స్టైల్స్ ఉన్నాయి అనేది. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి వినాయకుడు మొత్తం ఇవన్నీ డిస్ప్లేలో పెట్టిన వినాయకులు ఇవన్నీ. ఈసారి అయితే మనకి రామ్లలా కాంబినేషన్లో అయితే మనకి వినాయకుడు తీసుకురావడం జరిగింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్న వినాయకులు ఈసారి. కొత్త థీమ్స్ అయితే తీసుకొస్తారు ఈసారి వినాయకులని. సో చూసిరు కదా, ఇదైతే మన గ్యాంగ్ మొత్తం వినాయకుల యూనిక్ అయితే వచ్చినాము. ఈ వినాయకుడు అయితే మనకి అన్నవాళ్ళు అయితే బుక్ చేసుకోరు లాలాపేట నుంచి. సో మనం అయితే ఇంకా వినాయకులు అయితే మన వినాయకులు వేటకైతే పోదాం పన్నాడు. మన వినాయకుని చూస్ చేసుకుందాం. ఒక్కొక్కరు అయితే ఒకరు చిన్నదంటారు, ఒకరు పెద్దదంటారు. చూద్దాం ఏదైతుందో మరి లాస్ట్కి. సో గాయస్ ఇప్పుడైతే మనకి టైం వచ్చేసి 2:44 అవుతుంది. మొత్తం ధూళిపేట అంతా తిరిగినాం భయ, కానీ మా ఊళ్ళకైతే ఏడ నచ్చలేదు. నచ్చిన కాడేమో ప్రైస్ సెట్ అయితే లేదు. మెంటల్ ఎక్కిపోయింది చెప్తున్నా కదా. ఇగో అలసిపోయి చూస్తారు కదా, ముఖం అయితే మొత్తం ఇట్లా నిద్ర ముఖంలో ఉంది. అందరి ముఖాలు అట్లనే ఉన్నాయి, సగం మంది అయితే పోయిరు. అయితే ఇక మళ్ళీ ఈ వేట అయితే మనం రేపు ఏమంటారు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఈ రోజు అయితే ఈ వేట కథం ఇప్పటికైతే ఇంటికి పోతున్నాం. టాటా బాయ్ బాయ్. 3 days later. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తారు కదా, ఇదైతే వేరే లెవెల్ ఉంది. ఏ వినాయకుడికి పెడతారో కానీ మస్తు అంటే మస్తు ఉంటుంది చెప్తున్నా కదా. అండ్ ఇక్కడ సైడ్కి చూసుకోవచ్చు మనం, ఇక్కడైతే అన్ని ముంబై వినాయకులు అయితే రెడీ అవుతున్నాయి. అండ్ ఇక్కడ చూస్తారు కదా మన రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ కూడా ఉన్నారు. రెబల్ మూవీ వస్తుంది. అట్లా ఉంటుంది మన ప్రభాస్ అన్నతోనే. వినాయకులు చూసారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కూడా చూసుకుంటే మనకి బాలాజీ ఆర్ట్స్ అని చెప్పేసి మొత్తం ముంబై ఐడల్స్ అయితే ఉన్నాయి, రెడీ అవ్వడం జరిగింది. ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. చూడరు గాయస్, మా వాళ్ళు డిస్కషన్ పెట్టిరు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. చూడరు ఇగో ఇంత డీప్ డిస్కషన్లో చూడరు ఒక్కొక్కసారి. ఇగో ఈయన భాను బ్రో, ఇగో ఈయన వంశీ, ఇగో ఈయన నిఖిల్, మొత్తం డిస్కషన్ ఉన్నారు వీళ్ళు. ఇగో దీస్ యంగ్ ఫెలోస్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా మనం మళ్ళీ ధూళిపేటకైతే వచ్చినాం. ఇది ఏంటంటే సెకండ్ పార్ట్ అన్నమాట. ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. ఫస్ట్ పార్ట్లో అయితే మనము ఎన్ని తంటాలు పడ్డాము, మొత్తం తిరిగినాము, కానీ మా వాళ్ళకి ఏడ నచ్చలే. అయితే సెకండ్ డే కూడా ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఈరోజు 12:11 అవుతుంది నైట్, అంటే 24 అన్నమాట ఈరోజు డేట్. సో ఇప్పుడు మొత్తం అన్నీ తిరిగి మేము ఎప్పుడు 7 o'clock వచ్చినాం. 7 o'clock నుంచి ఇప్పుడు 12 అవుతుంది. ఇన్ని మొత్తం ధూళిపేటలో తిరిగి వినాయకులని చూసి లాస్ట్కి ఇక్కడైతే మన వాళ్ళకి నచ్చింది వినాయకుడు. అండ్ ఇక్కడైతే మనం బుకింగ్ చేయడానికి అయితే వచ్చేసినాం. సో వెనకాల చూసారు కదా మన టీం అంతా. ఒక్కసారి అయితే మనం యూత్ అసోసియేషన్ పేరేంది చెప్పురి, చూసి రా జోషి ఎట్లుందో. సో మొత్తానికి అయితే మనం వెనకాల చూస్తారు కదా వినాయకుడిని అయితే బుక్ చేసినాం. అండ్ ఇక్కడ షెడ్ వచ్చేసి అయితే మనకి శ్రీ రాధేశం ఆర్ట్స్ అన్నమాట. ఇక్కడ వచ్చి షెడ్ నేమ్ వచ్చేసి. అండ్ అన్న వాళ్ళు అయితే వెనకాల వినాయకుడిని చూసుకోవచ్చు మనకి 12 feet. సో ఇదైతే మన వినాయకుడు 2024 బుజ్జగన్పై యూత్ అసోసియేషన్ వినాయకుడు. ఒకసారి ఓవరాల్ లుక్ చూసుకోండి. థ్యాంక్ యూ అన్న.